రాష్ట్రంలో పలుచోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు. రైతుల విషయంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్పై ఎంత విషం చిమ్మినా బీఆర్ఎస్ నేతలను రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్లో ఎంపీలతో ఇంటరాక్టివ్ మీటింగ్ నిర్వహించింది సిఐఐ. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి వ్యూహాత్మక ఆవశ్యకతలు, పారిశ్రామికీకరణకు ప్రయోజనం చేకూర్చే వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎంపీల దృష్టికి తీసుకెళ్లారు సిఐఐ సభ్యులు. అనంతగిరి అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. అనంతగిరిని డెవలప్ చేసేందుకు 300 కోట్ల రూపాయలతో 2 విదేశీ కంపెనీలు సీఎం రేవంత్ కి ప్రజెంటేషన్ ఇచ్చాయని, త్వరలో సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో అనంతగిరి అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేశారు గడ్డం ప్రసాద్. 25 లక్షలతో కొత్తగా నిర్మించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ ను ప్రారంభించారు. మరి ఇంతకు ముందున్న ప్రభుత్వము గుట్టపైన మెడికల్ కాలేజ్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ల్యాండ్ కూడా అక్విజిషన్ చేసిండ్రి. మీరు వచ్చిన తర్వాత ఈ గుట్ట ఎన్వైరన్మెంట్ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో కింద మన మెకల్ లోపల ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి దీన్ని భగవంతుడు ఇచ్చిన ఈ గుట్టను కాపాడుకునే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేసి తప్పకుండా ఈ అనంతగిరి గుట్టనే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ మహిళలను పట్టించుకోలేదన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మహిళా శక్తి కోసం పెద్దపల్లి నియోజకవర్గానికి 20 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ను ప్రోత్సహిస్తోందన్నారు వంశీకృష్ణ. ఈ నెల 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ మాదాపూర్లో ఎంపీలతో ఇంటరాక్టివ్ మీటింగ్ నిర్వహించింది సిఐఐ. And really I think it's a great initiative to understand what the district is doing, what the officers are doing. And in deep dive discussions with the collectors and all, what are they doing with the funds? It's like actually meant for encouraging some startup activity, some women, entrepreneurship activities. But what happens mostly is this fund is used for house expenses, for educational expenses, for the children expenses. And I think I could see a major misfit in terms of why are we releasing those funds, and what is the opportunity for the women or whoever is using the funds to make better use of it. And I think that again we can play a major role there. 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక పడవబడ్డ ప్రాజెక్టులు, కాలువ నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యతగా పెట్టినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని రుద్రంగిలోని లచ్చపేట తండా రిజర్వాయర్ ను నీటితో నింపేందుకు కాలువ నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు ఆది శ్రీనివాస్. రుద్రంగి నాగార చెరువు ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. జోగాపూర్ దగ్గర కూడా మనం పూర్తి చేసుకోగలిగినాం. కానీ 2009 ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఆ వెంటనే 3 మాసాలు రాజశేఖర్ మరణించడం వల్ల మన ఈ ప్రాజెక్టులకు ఎక్కడికక్కడ ఆగిపోయిన సందర్భం, ఆ తర్వాత గెలిచినట్టు వాళ్ళు పట్టించుకున్నట్టు సందర్భం అందరూ కూడా గమనించారు. నేను అనేక సందర్భాలు చెప్పిన, ఒకవేళ ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ 18-21తో ఓడిపోయి ఉండకుండా ఉండున్నా నేను, లేదా మహానేత రాజశేఖర్ మరణించకుండా ఉండున్నా మన ప్రాంతానికి సాగునీరు ఎప్పుడు తీసుకొచ్చే వాళ్ళం అని చెప్పని అనేక సందర్భాలు కూడా మనం చెప్పుకున్నాం. డిసెంబర్ 1న హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తమ హక్కుల కోసమే పోరాడుతున్నాం తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అన్ని కులాలు సభలు ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలలు సభకు హాజరు కావాలన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. మనమందరం కూడా ఐక్యమత్యంగా అయ్యి మాలలు దోచుకున్నారు, మాలలు అన్యాయం చేస్తున్నారు, ఎక్కడ కూడా మాలలు ఎప్పుడు కూడా తప్పుదారిలో పోలేదు, వారు నోరు జారలేదు. కానీ ఈరోజు ఏదైతే మాలలను కించపరుస్తున్నారో అన్ని పొలిటికల్ పార్టీతో కూడా చూశాను. మాలలంటే తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు మాలలను. మాలల ఆత్మగౌరవం, దాన్ని ప్రొటెక్ట్ చేసే అవసరం ఉంది, దాన్ని కాపాడే అవసరం ఉంది, దాని గురించి కొట్లాడే అవసరం ఉందని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మంలో ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్నాలకు బోనస్ అందిస్తోందన్నారు.
మీ ప్రయత్నం అంతా కూడా రైతుల కోసం అని చెప్తున్నారు, ఏదైతే ఉందో ఆరాటం అంతా కూడా అధికారం పోయింది, అధికారం దక్కించుకోలేటువంటి ఆరాటం తప్పితే రైతుల ప్రయోజనాల కోసం అనేది కాదనే విషయం తేటతెల్లం అయిపోయింది. టీశాట్ ను సందర్శించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్. టీశాట్ సేవలను అభినందించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య టీశాట్ వారధిగా ఉండాలన్నారు.